హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కంపారిజన్. ఈ ప్రపంచంలో సగం ప్రాబ్లమ్స్కి ప్రధాన కారణం ఇదే. పక్కోడితో కంపేర్ చేసుకోవటం, ఎదురింటోడితో కంపేర్ చేసుకోవటం, లేకపోతే మన టీంలో ఒకటితో కంపేర్ చేసుకోవటం, మన క్లాస్మేట్ తోటో మన ఫ్రెండ్ తోటో ఎవరితో వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ దగ్గర అది ఉంది, వాళ్ళ దగ్గర ఇది ఉంది, నా దగ్గర ఇది లేదు. ఈ కంపారిజన్స్ తోటే సగం టైం పోతుంది. ప్లస్ ఆ కంపారిజన్స్తో ఎక్కడలేని డిప్రెషను, యాంగ్జైటీ, బాధ, వీటిలన్నింటి మధ్యలో మనం అనుకున్న గోల్స్ని, మనం అనుకున్న లక్ష్యాన్ని, మనం లైఫ్ని ఎలా హ్యాపీగా లీడ్ చేస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కంపేర్ చేసుకోవాలి? నీలాంటోడు ఈ ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. నీలాంటోడు గతంలో ఎవరు లేడు, నీలాంటోడు భవిష్యత్తులో కూడా ఇంకొకటి రాడు. నీలాంటి వ్యక్తి నువ్వు ఒక్కడే ఉన్నావు. అలాంటి నువ్వు ఎవడో ఒకరితో కంపేర్ చేసుకొని వాడికన్నా నేను తక్కువ ఉన్నాను, వాడి దగ్గర ఉన్నాయని నా దగ్గర లేవు, వాడి దగ్గర ఎక్కువ ఉన్నాయి నా దగ్గర లేవు అని బాధపడతా కూర్చుంటే ఎప్పుడు ముందుకు వెళ్తావు లైఫ్లో? అసలు నీ దగ్గర ఉన్నాయేంటో నీకు తెలుసా? నీ టాలెంట్ ఏంటో నీకు తెలుసా? అవి కదా మనం గుర్తించాల్సింది. అవి గుర్తించి వాటిని ముందుకు తీసి వాటిని యూజ్ చేసి మనం ఎదగాలి. మన బెస్ట్ వర్షన్ మనం క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని వేరే వాటితో కంపేర్ చేసుకొని ఆ కంపారిజన్ నుంచి వచ్చిన డిప్రెషన్లో, యాంగ్జైటీ, బాధ వీటితో రోజంతా గడిచిపోతే నువ్వెప్పుడు భయ అయ్యేది? నిన్ను చూసి వేరే వాడు ఎప్పుడు జలసీగా ఫీల్ అయ్యేది? నీ సక్సెస్ని చూసి ఎప్పుడు వాడు బాధపడేది? నువ్వు గెలవాలంటే ఫస్ట్ నో యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకో. నీ సత్తా ఏంటో నువ్వు తెలుసుకో, నీ టాలెంట్ ఏంటో నువ్వు తెలుసుకో. నీ దగ్గర ఉన్న వీటిని గుర్తించు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ ఫ్యామిలీని కానీ, నీ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేయి. నీ సక్సెస్ని కాంక్షించే వాళ్ళు ఎవరో తెలుసుకో. నీ బాధలో నీకు తోడుగుండేవారు ఎవరో తెలుసుకో. నిన్ను నువ్వు మెరుగుపరచుకో. అప్పుడు కదా నువ్వు లైఫ్లో సక్సెస్ అయ్యేది. అంతేగాని పక్కన చూసి మనం ఏడుస్తా కూర్చుని, పక్కన చూసి మనం కంపేర్ చేసుకుని వాడికన్నా నేను తక్కువ అని ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఎక్కడికి ముందుకు వెళ్తాం? ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళాం. ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటే లిటరల్గా ఒక్క స్టెప్ ముందుకు పడదు. ఒక్కరిని చూపించండి జీవితంలో, పక్కవాడిని చూసి కంపేర్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయాను ఒక్కరిని చూసుకోండి. ఒక ఛాలెంజ్లా తీసుకోవాలి. వాడికన్నా నేను ముందు స్థానంలో ఉండాలి, వాడికన్నా నేను గొప్ప ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని తెచ్చుకోవాలి, వాడికన్నా మనం ముందుకు ఎలా వెళ్ళాలో నేను నేర్చుకోవాలి. తప్పిస్తే బాధపడతా కూర్చొని డిప్రెషన్లోకి వెళ్తే మళ్ళీ సప్రెషన్స్ వాడాలి. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. టైం వేస్ట్. సంవత్సరం గడిచిపోతే 2023 పోయారు, 24 పోయి 25 కూడా పోయాయి. సో మై ఫ్రెండ్స్, నీలో ఉన్న సత్తా ఏంటో తెలుసుకో. నిన్ను నువ్వు గుర్తించు. ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో. అప్పుడు కదా నీ లైఫ్ హ్యాపీగా ఉండేది. అప్పుడు కదా నీకు నువ్వు కొత్తగా పరిచయం అవుతావు. ఆ కొత్తగా పరిచయం వ్యక్తిని అడుగు, ఎలా నేను ముందుకు వెళ్ళాలి, ఎలా నిన్ను అప్డేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఏ వరల్డ్లో ఎలా ముందుకు వెళ్ళాలని కదా నువ్వు అడగాల్సింది. అది కదా నువ్వు తెలుసుకోవాల్సిన జీవితంలో. సో భయ్య, నిన్ను ప్రయారిటైజ్ చేసుకో. ప్రతి విషయంలో కూడా అసలు నీకేం కావాలో నువ్వు తెలుసుకో. నువ్వు ఏ విధంగా ముందుకు వెళ్ళగలవో ఒక ప్రణాళిక రచించుకో. దాని ప్రకారం నువ్వు ముందుకెళ్ళు. అంతే తప్ప పక్కవాడిని చూసి కంపేర్ చేసుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని చూసుకొని జీవితాన్ని బాధమయం చేసుకోవద్దు. ఎందుకంటే ప్రధాన కారణం ఇదే, కంపారిజనే. మళ్ళీ చెప్తున్నా, నీలాంటి ఇంకొకటి ఉండడు. ప్రతి వ్యక్తి యూనికే. ప్రతి వ్యక్తికి ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. ప్రతి వ్యక్తి తనలో ఉన్న ఆ పొటెన్షియల్ని గుర్తించగలిగి ఆ పొటెన్షియల్ని పదును పెడితే అప్పుడు ప్రతి వ్యక్తి కూడా అద్భుతమైన శిఖరాన్ని అందుకుంటాడు. ఏదో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావు, ఐపీఎస్ ఆఫీసర్ అయిపోతావు అని నేను చెప్పట్లా. ప్రతి వ్యక్తి ఒక అద్భుతమైన ఏదో, ప్రతి ఒక్కరికి అన్నీ సేమ్ ఉండవు. కానీ నువ్వు ఎంచుకునే రంగంలో నువ్వు ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతావు. అది కేవలం నిన్ను నువ్వు గుర్తించి నీలో ఉన్నటువంటి రియల్ పొటెన్షియల్ ఏంటో బయటికి తీసి దానికి పదును పెట్టి వెళ్ళినప్పుడే. అసలు నీకేం కావాలో నువ్వు తెలుసుకో ఫస్ట్. కానీ ఖచ్చితంగా ముందుకెళ్ళాలంటే మిత్రమా ఒకటి గుర్తుపెట్టుకో. గుర్తించు, నిన్ను నువ్వు గుర్తించి నీకేం కావాలో అది బయటికి దానికి పదును పెట్టు, సానబెట్టు, ఉన్నత శిఖరాలను అధిరోహించు. ఈరోజు వీడియోలో మనం తెలుసుకుంది అదే. ఎప్పుడు లెట్స్ నాట్ కంపేర్ విత్ ఎనీబడి. మనం కంపేర్ చేసుకోవాల్సి వస్తే అది మన రేస్లో, అదే మనం అనుకున్న గమ్యంలో మనకన్నా ముందున్న వాళ్ళని చూసుకొని వాళ్ళు ఏ విధంగా ఎటువంటి స్టెప్స్ తీసుకుని ముందుకెళ్ళారు జీవితంలో, మనం వాటికన్నా బెటర్గా ఏమైనా చేయగలిగి ఇంకా ముందుకెళ్ళగలమా, నేను అనేవాడిని ఎలా సక్సెస్ అవుతాను అనేది గుర్తించాలి. నేను అనే ఆ వర్డ్కి మన సిగ్నిఫికెన్స్ ఇచ్చిన రోజు మన లైఫ్లో మనం హ్యాపీగా ఉంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. సో మై ఫ్రెండ్స్, ఈరోజు నుంచి లెట్స్ నాట్ కంపేర్ బట్ కంపీట్. ఛాలెంజింగ్గా తీసుకుందాం, ముందుకెళ్దాం, సక్సెస్ని సాధిద్దాం. అది ఏ రంగమైనా కావచ్చు. నువ్వు అనుకున్న రంగంలో నీ యొక్క కృషి, పట్టుదల అన్నీ పెట్టి 100% ఎఫర్ట్ పెట్టి ఒక ప్లానింగ్తో ముందుకెళ్తే యు ఆర్ ద విన్నర్. యు ఆర్ ద రియల్ విన్నర్. సో లెట్స్ నాట్ కంపేర్ విత్ ఎనీబడి. ఏ సిచ్యువేషన్ అయినా, ఎలాంటి అకేషన్ అయినా కూడా కంపేర్ చేసుకుని అది మనకు ఒక డిప్రెషన్ లాగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ఈరోజు నుంచి కంపారిజన్ అనే పాయింట్ని పక్కన పెట్టేద్దాం. నేను అన్న ఐడెంటిటీని దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన బెస్ట్ వర్షన్ ఎలా తీసుకోవాలి అనేది మాత్రమే మనం ప్రయత్నిద్దాం.
సో గైస్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.